వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 839వ వినిపించే కథ వీకే 839 శ్రీ శ్రీకంఠస్ఫూర్తి గారి కథ బతుకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం అందుకుంటున్న శ్రీ శ్రీకంఠస్ఫూర్తి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. వినిపించేవారు వెంపటి కామేశ్వరరావు. రచయిత శ్రీకంఠస్ఫూర్తి గారి పూర్తి పేరు కంఠస్ఫూర్తి గుర్రాజు. శ్రీకంఠస్ఫూర్తి వారి కలం పేరు. 2010లో కాకినాడలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సంస్థలో చీఫ్ టెలిఫోన్ సూపర్వైజర్గా ఉద్యోగ విరమణ చేశారు. వివిధ దిన వార మాసపత్రికల్లో 300 కథలు పైగా వీరివి ప్రచురింపబడ్డాయి. 25 కథలు బహుమతులు పొందాయి. 2 కథా సంపుటాలు ప్రచురణ జరిగింది. అమృతవర్షం శ్రీకంఠస్ఫూర్తి కథలు కథా సంపుటికి విశాఖ జ్యేష్ఠ లిటరరీ అవార్డు లభించింది. మనిషి చిత్రం కథా సంపుటికి సూర్య సాహితీ వేదిక పుప్పాల ఫౌండేషన్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కథా సంపుటల పోటీలో ప్రథమ బహుమతి గెలుపొందింది. ఇంకా 4 నవలలు, 5 ప్రదర్శన నాటికలు, 20 శ్రవ్య నాటికలు, కథలపై వివిధ పత్రికల్లో వ్యాసాలు, సమీక్షలు రచించారు. వీరు పొందిన ప్రముఖ పురస్కారాలు: ఆంధ్రప్రభ న్యూజెర్సీ సంయుక్త కథా పురస్కారం, విశాఖ జ్యేష్ఠ లిటరరీ పురస్కారం, విశాఖ ఆర్ఎస్ కృష్ణమూర్తి కథా పురస్కారం, శ్రీ రామరాజభూషణ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ విజయవాడ రాళ్లబండి కవితా ప్రసాద్ కవితా పురస్కారం, శ్రీ వాకాటి పాండురంగారావు స్మారక జాగృతి కథా పురస్కారం, హైదరాబాద్ ఏజీ ఆఫీస్ రంజని కథా పురస్కారం, సోమేపల్లి కథా పురస్కారం, రాష్ట్ర సహకార సమాచారం కథా పురస్కారం, శ్రీ శారదా కళానికేతన్ కాకినాడ కథా పురస్కారం, కథా శత జయంతి వేదగిరి కమ్యూనికేషన్స్ పురస్కారం, ఉపాధ్యాయ మాసపత్రిక కవితా పురస్కారం, మల్లెతీగ మాసపత్రిక కవితా పురస్కారం, ప్రియమైన కవుల రచయితల సమూహం కవితా పురస్కారం మొదలైనవి. ప్రస్తుతం వీరు పలు సంస్థలకు, పత్రికలకు, పరిషత్ నాటికల పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం అందుకోబోతున్న శ్రీకంఠస్ఫూర్తి గారికి అభినందనలు అందిస్తూ వారి కథ ఇప్పుడు విందాం. జీవితమంటే అంతులేని ఒక పోరాటం, బ్రతుకు తెరువుకై పెనుగులాడుటే ఆరాటం. కృషి చేశావంటే ఎదురీదేవంటే సాధించేవు గెలిచేవు నీదే జయం. జీవితమంటే అంతులేని ఒక పోరాటం. చలపతి దృఢంగా నిర్ణయించుకున్నాడు. మనసులో బలంగా ఈ రాత్రికి ఆ పని ఎలాగైనా చేయాల్సిందే అనుకున్నాడు. పైజమాలో చేయి పెట్టి వస్తువుని తడిమి చూసుకున్నాడు. అది చేతికి తగలగానే సంతృప్తిగా నవ్వుకున్నాడు. ఆ వస్తువు ఒక్కటే తన లక్ష్యానికి ఏకైక సాధనం. మరి చలపతి రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. మనసులో ఏదో తెగింపు, గుంజాటన. దారి కూడా కొంతమేర చీకటిగా ఉంది. దీపాలు సరిగ్గా వెలగడం లేదు. అక్కడో దీపం, ఇక్కడో దీపం అన్నట్టుగా వెలుగుతున్నాయి. మొదటి ఆట విడిచిపెట్టారేమో. వాహనాలు చలపతిని దాటుకుని దూసుకుని పోతున్నాయి. ఆటోలు జనంతో నిండిపోయి డుర్రు డుర్రుమంటూ పరుగులు పెడుతున్నాయి. ఏ వాహనమన్నా తనను గుద్దేస్తుందా? అమ్మో, గుద్దితే ప్రాణం పోతుంది. ప్రాణం పోతే ఎలా? ఇంటికి వెళ్ళి పూర్తి చేయాల్సిన పని ఒకటి ఉందిగా. జాగ్రత్తగా నడవాలి. ఎలా నడిచినా ఒళ్ళు కొంచెం తూలుతోంది. పొద్దుటనగా జహంగీర్ హోటల్లో అరువుగా 2 పూరీలు తిని టీ తాగాడు. కడుపులో మళ్ళీ ఇప్పటి వరకు ఏమీ పడలేదు. తను పూరీలన్నా తిన్నాడు. ఇంటి దగ్గర ఏం తిన్నారో ఏమో. సీత అన్నం వండిందో లేదో
ఎలా వండుతుంది? తనేమి తీసుకెళ్ళంది? చలపతి ఆలోచనగా అడుగులు వేస్తున్నాడు. పొద్దుటనగా పట్టణం బయలుదేరాడు. పట్టణం తమ ఊరికి 6 కిలోమీటర్లు. పట్టణంలో పని కోసం కలయ తిరిగాడు. సాయంత్రం వరకు ప్రయత్నించి అలసిపోయాడు. చివరకు చేతుకున్న హెచ్ఎంటీ వాచి ఎప్పటిదో ఒకప్పుడు అత్తవారింట్లో పెట్టింది అమ్మకానికి పెట్టాడు. ఆ సేటు ఎగాదిగా చూసి వద్దులే అన్నాడు. విసుక్కుని బతిమాలించుకుని 100 రూపాయలు ఇస్తా అన్నాడు. తను 200 అడిగాడు. కీ ఇస్తే తిరుగుతుంది, బ్యాటరీ అక్కర్లేదంటూ ప్రాధేయపడ్డాడు. 100 రూపాయలు ఇవ్వడమే ఎక్కువన్నాడు సేటు. వేరే దిక్కు లేక ఒక 100 పుచ్చుకుని బయటపడ్డాడు. ఒక దుకాణంలో 40 రూపాయలు ఖర్చయిపోగా మిగిలిన 60 జేబులో ఉన్నాయి. చలపతికి చిన్నప్పటి నుంచి చదువు అబ్బలేదు. ఏ తరగతిలో ఉన్నా అత్యవసర మార్కులే. తండ్రి తిట్ల మధ్య, తల్లి రక్షణ కవచం మధ్య ఎలాగో 10వ తరగతి వరకు నెట్టుకొచ్చాడు. 10వ తరగతి 2 సార్లు తప్పి మళ్లీ పుస్తకం ముట్టుకోలేదు. తనకంటే పెద్దవాడు అన్నయ్య భాస్కరం అంచెలంచెలుగా ఎదిగాడు. మాస్టర్ డిగ్రీ చదివి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. భాస్కరానికి ఇప్పుడు హైదరాబాదులో ఉన్నత స్థాయి ఉద్యోగం, 6 అంకెల జీతం. ఫోన్లో దొరకడు, దొరికినా మాట్లాడాడు. మాట్లాడినా భార్య గొంతుతో మాట్లాడతాడు. భాస్కరానికి ఉద్యోగం వచ్చిన కొత్తలోనే తండ్రి కాలం చేశాడు. తల్లి పాపమ్మ పల్లెటూళ్ళలో చిన్నా చితకా పనులు చేసుకుంటూ ఉండిపోయింది. తల్లి ఇప్పుడు తన వద్దకు రమ్మన్నా రాదు. తన పైన ప్రేమే ఉండదు. తను తల్లిని ఒక పూట చూడలేడు. పెద్ద కొడుకు ఇంటికి పదే పదే పోతుంది. వాళ్ళు చీకొట్టినా సరే. చలపతి చిన్న చిన్న ఉద్యోగాలు చాలా చేశాడు. ఎందులోనూ స్థిరంగా ఉండలేకపోయాడు. తండ్రి పోగా వచ్చిన సొమ్ముతో ఎరువుల వ్యాపారంలో భాగస్వామిగా పెట్టుబడి పెట్టాడు. అందులో లాభాలు వచ్చాయి. పెళ్ళయింది. వెంటనే పిల్లలు పుట్టారు. కొన్నేళ్లు బాగానే గడిచాయి. వ్యాపారంలో భాగస్వామి విడిపోయాడు. చలపతి ఒక్కడే వ్యాపారం చూసుకోలేకపోయాడు. నష్టాలు రాసాగాయి. పెట్టిన పెట్టుబడంతా పోయింది. అప్పులు చేశాడు. అప్పులు తీర్చే దారి కనపడలేదు. చిన్న చిన్న తప్పులు చేశాడు. అవమానాలు, చీత్కారాలు ఎదురయ్యాయి. వ్యాపారం వదిలేసి మళ్ళీ చిన్న చితకా పనులు, ఉద్యోగాలు చేశాడు. ఏదీ కలిసి రాలేదు. సంసారం బరువయింది. పూటలు గడవటం కష్టమైంది. భార్యాపిల్లలు దెయ్యాల్లా కనిపించడం మొదలుపెట్టారు. లోకం దృష్టిలో చలపతి అసమర్థుడిగా నిరూపణయింది. ఇప్పుడు ఏ పని చేద్దామన్నా ఎవ్వరూ పనివ్వడం లేదు. భార్య సీత కొన్ని రోజులు పుట్టింటికి పోయి ఏవో సరుకులు, డబ్బులు తెచ్చుకొని పిల్లల ఆకలి తీర్చేది. అది కొంతకాలం సాగింది. ఒకరోజు ఆమె కూలి పనికి వెళ్ళడం చూసి అవమానంతో, కోపంతో, పౌరుషంతో జుట్టు పట్టుకుని లాక్కొచ్చి ఒళ్ళు హోనమయ్యేలా కొట్టాడు. అసమర్థుడు చేసే పని అంతకంటే ఏముంది? అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది అమలు చేయడానికే పూనుకున్నాడు. చలపతి అస్థిమితంగా ఆలోచనగా నడుస్తూ ఊళ్ళోకి వచ్చేశాడు. ఊరు ఇంకా నిద్రపోలేదు. పల్లెటూరైనా పట్టణ పోకడలు జీర్ణించుకున్నదేమో. అన్ని ఇళ్లల్లోనూ టీవీలు సందడి చేస్తున్నాయి. ఊరి మధ్యలోనే ఉంది రాజుల భోజన హోటల్. చలపతి హోటల్ ముందాగాడు. జేబులోని 60 రూపాయలు కౌంటర్లో చెల్లించి ఒక బిర్యానీ పొట్లం కట్టమన్నాడు. 5 నిమిషాల్లో బిర్యానీ పొట్లం అతని చేతిలో ఉంది. మిగిలిపోయిందేమో పొట్లం పెద్దదే కట్టాడు. బిర్యానీ వాసన ఘుమఘుమలాడుతోంది. చలపతి బిర్యానీ పొట్లం పట్టుకుని రామమందిరం వైపు అడుగులు వేశాడు. మందిరం వెనక అరుగు మీద ఒక మూలగా కూర్చున్నాడు. పైజమా జేబులో చెయ్యి పెట్టి భద్రంగా సన్నటి సీసాను బయటికి తీశాడు. మూత విప్పాడు. ఘాటుగా వాసన తగిలింది. జాగ్రత్తగా సీసాలోని ద్రవాన్ని బిర్యానీలోకి వంపాడు. ఒక చేత్తో బిర్యానీ అంతా కలిపాడు. పొట్లం కాగితంతో చెయ్యి తుడుచుకున్నాడు. యథాప్రకారం పొట్లం చుట్టి దారంతో కట్టి ప్లాస్టిక్ సంచిలో పెట్టాడు. అలవాటుగా గబగబా ఇంటి వైపు నడిచాడు.
ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఇంటి వెనుక రాళ్లలోంచి కీచురాయి ఆగకుండా అరుస్తోంది. మెట్లెక్కి చిన్నగా తలుపు మీద చప్పుడు చేశాడు. నిద్రపోతున్నదేమో భార్య సీత. కళ్ళు నులుముకుంటూ తలుపు తీసింది. లోపలికి వెళ్ళిన చలపతి వెంటనే తలుపు గడియ పెట్టేశాడు. పిల్లలు నిద్రపోయారా? చలపతి ఆత్రంగా అడిగాడు. అవునండి, చాలాసేపు అయింది. ఎదురింట్లో సుబ్బమ్మగారు జాలిపడి చారుడు బియ్యం ఇస్తే జావ కాచాను. అది తాగి నిద్రపోయారు, సీత జవాబు చెప్పింది. పిల్లల్ని రేపు బిర్యానీ తెచ్చాను, 4 కంచాలు పెట్టు, అందరం సంతోషంగా తిందాం. సీత, నాకు పంచదార మిల్లులో ఉద్యోగం వచ్చింది తెలుసా? చలపతి ఆనందంగా అన్నాడు, ఉల్లాసంగా ఉన్నాడు. పోనీలేండి, ఇన్నాళ్ళకా దేవుడు మనల్ని చల్లగా చూశాడు. సీత దండాలు పెట్టుకుంటూ వంటగదిలోంచి 4 కంచాలు తెచ్చిపెట్టింది. చలపతి బిర్యానీ పొట్లం విప్పి 4 ప్లేట్లలోనూ గుప్పెడి బిర్యానీ సమంగా సర్దాడు. బిర్యానీ మసాలా గుమాయింపుగా ఉంది. కాలే కడుపులు ఆకలి మండుతోంది. ఒక కంచం ముందు చలపతి కూర్చున్నాడు. సీత నిద్రపోతున్న పిల్లల్ని లేపుతోంది. వాళ్ళు లేవడం లేదు. రేపు తొందరగా, ఈ పూట అందరం కలిసి తినాలి. చలపతి ఉద్వేగంగా ఉన్నాడు. లేవండ్రా, నాన్న బిర్యానీ తెచ్చారు, తిందురు గాని. ఎంత వాసన వస్తుందో, లేవండి. ఒరే చిన్న, చిట్టి తల్లి. సీత పిల్లల్ని లేపుతోంది. సీత పిలుపులకి పిల్లలు చలించటం లేదు. నిద్ర కళ్ళతో లేచినా మళ్ళీ మత్తుగా నిద్రలోకి బరిగిపోతున్నారు. అలా కాదు, పిల్లలకి నువ్వు తినిపించేయి, తర్వాత మనిద్దరం తిందాం. చలపతి భార్యకు సలహా చెప్పాడు. సీత బిర్యానీ ముద్దలుగా చేసి పిల్లలకు తినిపించడానికి సిద్ధమైంది. చిట్టి తల్లి నోటి ముందు ఒక ముద్ద పెట్టింది. అదుగో అప్పుడు చలపతి గుండెల్లో రాయి పడింది. ఎవరిప్పుడు? రాత్రి 11 గంటల తర్వాత తన తలుపు కొట్టే అవసరం ఎవరికి వచ్చింది? అందరూ కలిసి ఆనందంగా బిర్యానీ తిందామని కూర్చుంటే ఏం జరుగుతోంది ఇప్పుడు? ఈ ఆటంకం ఏమిటి? చలపతి గుండె చప్పుడు అతని చెవులకు స్పష్టంగా వినిపిస్తోంది. ఈసారి తలుపు చప్పుడుతో పాటు చలపతే అన్న పిలుపు వినబడింది. చిట్టి తల్లికి ముద్ద తినిపించబోతున్నదల్లా సీత చటక్కున వెళ్ళి తలుపు గడియ తీసింది. ఎదురుగా పాపమ్మ, చలపతి తల్లి, తన అత్తగారు. రండి, ఇంత రాత్రిపూట ప్రయాణం? సీత నవ్వు ముఖంతో అత్తగారిని పలకరించింది. ఏం చేయనమ్మా, మధ్యాహ్నమే బయలుదేరాను. రావాల్సిన మాయదారి బస్సు ఎంతకు రాలేదు. ఎలాగైతేనే 6 గంటలకి వేరే బస్సు ఎక్కి 3:30 గంటల ప్రయాణం చేసి ఆటోలు అట్టుకుని ఇలా ఊళ్ళోకి వచ్చేసరికి ఈ టైం అయింది. పాపమ్మ ఆయాసపడుతూ చంకలోని మూటను దించింది. చేతి సంచి సీత చేతికిచ్చింది. కాళ్ళు కడుక్కునే నెపంతో పెరట్లోకి వెళ్ళింది. చలపతి తల్లి పాపమ్మను నిలువు గుడ్లేసుకుని చూస్తుండిపోయాడు. ఎందుకొచ్చింది ముసల్ది? తన ఇంటికి ఎప్పుడో కానీ రాదు. పెద్ద కొడుకు ఇంటికి పదే పోతుంది. వాళ్ళు చీకొట్టినా సరే తనేమీ పెట్టలేడని చూడలేడని తెలుసు. ఇప్పుడేం చెయ్యాలి? అంతా సిద్ధం చేసుకున్నాక పెరట్లోంచి వస్తున్న పాపమ్మకు బిర్యానీ వాసన తగిలింది. ఏరా చలపతి, పిల్లలకి బిర్యానీ తెచ్చావా? మా బాబే, ఇంత లేట్ అయిందేమిరా? అరరే, పిల్లలు నిద్రపోతున్నారే. పాపమ్మ పిల్లల మీద చేయి వేసి వాళ్ళ పక్కనే నేల మీద కూర్చుంది. అవునత్తమ్మా, పిల్లలిద్దరికీ నిద్ర పట్టేసింది, బిర్యానీ తినడం లేదు. సీత అత్తమ్మకి ఫిర్యాదు చేసింది. ఏది, నాకో ముద్ద బిర్యానీ పెట్టరా, కడుపు కాలుతుంది. పాపమ్మ చెయ్యి సాచింది. కోడల సీత బిర్యానీ పెద్ద ముద్ద చేసి అత్త చేతిలో పెట్టబోయింది. ఆగో, అమ్మకు నువ్వు బిర్యానీ పెట్టద్దో. చలపతి మాటలు తడబడ్డాయి. ఏరా, నేనేం పాపం చేశాను? మద్దుటేలు ఎప్పుడో 2 మెతుకులు కతికాను. ఆకలేస్తుందిరా. సీత, నువ్వు పెట్టవే. వద్దు, బిర్యానీ నువ్వు తినద్దు, తినకూడదు. తల్లివైపు చూస్తూ అరిచినట్టే అన్నాడు. నీకేం పిచ్చి పట్టిందిరా? బిర్యానీ తినద్దంటావేంటి? మన ఊళ్ళో సాయిబుల పండకి బిర్యానీ పంపిస్తుంటే తింటల్లా? పాపమ్మ అదే స్థాయిలో అడిగింది. వద్దే, నువ్వు తినొద్దే, తినకూడదే. చలపతి పెద్దగా కేకపెట్టాడు.
ఆ కేకతో పాటు అతని గొంతు గాద్గతికమైపోయింది. అతనికి దుఃఖం ఉబికి ఉబికి వస్తోంది. కొన్ని క్షణాలు పాపమ్మ నిశ్చేతనగా ఉండిపోయింది. బిర్యానీ మీరంతా తినచ్చు, నే తినకూడదు అంటే ఏదైనా అఘాయిత్యానికి పురుకున్నావేంట్రా? ఏ పురుగుల మందో విషమో కలిపేశావేంట్రా? నీ పిల్లలకు తినిపించి పెళ్ళానికి తినిపించి నువ్వు తిని. అమ్మో! పాపమ్మ దుఃఖంతో గుండెలు బాదుకుంది. అవునే అవునే, బిర్యానీలో పురుగుల మందు కలిపాను. నే అసమర్థుణ్ణి, పెళ్ళాం బిడ్డల్ని పోషించలేను. మేమంతా కట్టుకుని చద్దామని మాతో పాటు మా దరిద్రాన్ని చంపేద్దామనుకున్నానే. చలపతి గొల్లుమని ఏడ్చాడు. సీత భర్తనే అతన్ని నెవరిపై చూస్తోంది. భర్త ప్రయత్నాన్ని తలుచుకుంటే ఆమె భయంతో కంపించిపోతోంది. పాపమ్మ దుఃఖం ఆవేశం ఆగటం లేదు. ఎంత పనికి తెగించేవరా ముదనష్టపు కొడక! ఇంత దారుణానికి పూడుకుంటావా? నీతో పాటు కట్టుకున్న భార్యని కన్న బిడ్డల్ని చంపేద్దామనుకుంటున్నావా? మీతో పాటు దరిద్రం చచ్చిపోద్దా? నువ్వింత పాపానికి వడి కడతావని కల్లో కూడా అనుకోలేదురా. ఎందుకో సందిటేల నుంచి ఎడమ కన్ను కొట్టుకుంటాంది. నీ దరిద్రాన్ని ఆదుకోవాలని, నీ బతుకు బాగుసేద్దామని ఊళ్ళో నా పేరున ఉన్న ఇల్లు స్థలం అమ్మకానికి పెట్టి ₹1,00,000 బయానా తెచ్చానురా. ఆ పెద్దాడికి నచ్చ చెప్పి చిన్నాడు దరిద్రంలో ఉన్నాడు, ఇంటి మీద సొమ్ము ఏమి ఆశించొద్దని మాట తీసుకుని వచ్చాను. పిచ్చి సన్నాసి. పాపమ్మ గబగబా కంచాల్లోని బిర్యానీ తీసుకెళ్లి పెరట్లో చిత్తబుట్టలో పడేసి వచ్చింది. చేతి సంచిలోని అరటిపళ్ళు కోడల చేతిలో ఉంచింది. అదే సంచిలోని ₹1,00,000 కట్ట తీసి కొడుకు చేతిలో పెట్టింది. ఎన్ని కష్టాలొచ్చినా బతుకు బతకడానికి. బతకాలరా కొడక, బతుకు చావడానికి కాదురా. చావు వచ్చే వరకు ఎలాగోలా బతకాల్సిందే. బలవంతం చావు మహాపాపం కదరా. చావుని ఎదిరించాలి. పిరికివాడిలా చావుకు లొంగిపోకూడదు. చచ్చే వరకు నీకు తోడుగా ఉందామని, నీతోనే బతుకుదామని నేను వస్తే నువ్వు చస్తే ఎలారా కొడక? నువ్వు చస్తే ఎలారా కొడక? అమ్మా! చలపతి పాపమ్మ కాళ్ళ మీద బోరున ఏడుస్తూ పడిపోయాడు. పాపమ్మ కొడుకుని లేవదీసి ఆర్తిగా భరోసాగా గుండెలకు హత్తుకుంది. పాపమ్మ కౌగిట్లో చలపతికి బతుకు మీద ఒక ఆశ, ఒక ధైర్యం, ఒక స్వాంతన. సీత తల్లి కొడుకులని చూస్తూ కన్నీటి చినుకులతో తడిసిపోతోంది. జీవితమంటే అంతులేని ఒక పోరాటం, బ్రతుకు తెరువుకై పెనుగులాడుటే ఆరాటం. కృషి చేశావంటే ఎదురీదేవంటే సాధించేవు గెలిచేవు నీదే జయం. జీవితమంటే అంతులేని ఒక పోరాటం. ఇంతవరకు మీరు శ్రీ శ్రీకంఠ స్ఫూర్తి గారి కథ 839వ వినిపించే కథ బతుకు విన్నారు. వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.